వెల్కమ్ టు ఏవీ ట్యూటోరియల్. ఇక ఈరోజు వచ్చేటికి డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ సంబంధించి చూసినట్లయితే ముందుగా సంప్రీతి ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాలకు సంబంధించింది? ఆప్షన్స్: భారత్ అమెరికా, భారత్ యుఏఈ, భారత్ ఫ్రాన్స్, భారత్ బంగ్లాదేశ్. ఆన్సర్ వచ్చేవరకు భారత్ బంగ్లాదేశ్ అనమాట. నెక్స్ట్, శాఫ్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ విన్నర్ ఎవరు? భారత్, పాకిస్తాన్, నేపాల్, ఒమన్. ఆన్సర్ వచ్చేటికి భారత్ అనమాట. ఇది పాకిస్తాన్ పైన గెలవడం జరిగింది. నేపాల్లో ఈ యొక్క పోటీలు అయితే జరగడం జరిగింది. నెక్స్ట్, హీరాకుడ్ వెట్లాండ్ ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్స్: వెస్ట్ బెంగాల్, ఒడిశా, హర్యానా, పంజాబ్. ఇది ఒడిశాలో కలదనమాట. ఎందుకంటే ఇది మనకి పేరులో రావడం, మనకి రామ్సార్ సైట్లో ఇది ఎండేంజర్ లిస్టులో అయితే ఉండడం జరిగిందనమాట. చిత్తడి నేలల దినోత్సవం ప్రపంచంలో మనం ఫిబ్రవరి 2 అయితే జరుపుకోవడం జరుగుతుంది. 75 రామ్సార్ వెట్లాండ్స్ అంటూ కూడా రీసెంట్గా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్, ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 1, అక్టోబర్ 2, 3, 4 అనేది ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 1 అనేది మనకి ఆన్సర్ అనమాట. యుఎస్ఏ టెక్సాస్లో ఏ స్వాతంత్ర యోధుని పేరు మీద మ్యూజియం ఏర్పాటు చేయబడింది ఇటీవల? అంబేద్కర్, వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ. మనకు ఆన్సర్ వచ్చేటికి మహాత్మా గాంధీ అనమాట. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ.